సినిమాలో నేను కూడా చూసిన పెద్ద సినిమాలో నీది సెంటిమెంటల్ సీన్ అది. అవును. ఎట్లా అంటే అది సీన్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక క్రైయింగ్ అనేది వచ్చేస్తుంది. అవును. ఆ సీన్ చూస్తున్నప్పుడు థియేటర్ లో చూస్తున్నప్పుడు నీకు ఎట్లా అనిపించింది? నేను హ్యాపీ ఫీల్ అయినా, హ్యాపీగానే అనిపించింది. అది సాడ్ సిచ్యువేషన్ కదా, సాడ్ సిచ్యువేషన్ లో కూడా హ్యాపీగా ఫీల్ అయినావా? అంటే నేను కనిపించిన కదా అన్న, దాంట్లో కనిపించిన అందుకు హ్యాపీ ఫీల్ అయినా. మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యారు? మా మమ్మీ కూడా హ్యాపీ ఫీల్ అయింది, ఇంత పెద్ద స్క్రీన్ పైన అనిపిస్తున్నా అని, ఇంత పెద్ద మూవీలో యాక్టింగ్ చేసినా అని. కానీ ఏ తల్లిదండ్రులైనా ఏ సీన్ లా అంటే కొడుకుని ఇట్లా యాక్టింగ్ లా ఒక హీరో లెక్క చూడాలి ఇట్లా అని అనుకుంటారు. అంటే ఆ సీన్ లా ఏడుపు వచ్చే సిచ్యువేషన్, అరే కళ్ళ ముందటనే కొడుకు చనిపోయిన సీన్ చూడాలంటే కొంత బాధ అనిపిస్తుంది. అటువంటి టైంలో మీ మమ్మీ ఇట్లా ఏమన్నారు? మా మమ్మీ అంటే షూటింగ్ లో అప్పుడు నేను బాగా చేస్తున్నా అని మా మమ్మీకి షూటింగ్ లో షెడ్ లో పంపించారు. అప్పుడు మా మమ్మీ ఏడుచుకుంది షూటింగ్ లోనే మీ మమ్మీ ఏడ్ చేసింది. అయ్యో నా కొడుకు ఇట్లా ఈ చనిపోయిన సీన్ చూడాలంటే అని చెప్పేసి ఏడ్ చేసింది. తర్వాత స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది. అయినా కానీ మమ్మీ నా ఎంబట ఫుల్ కష్టపడతా అన్న. మమ్మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా అలసిపోతే కాలు నొక్కుతుంది, దిష్టి తీస్తుంది. నన్ను ఏదైనా జర్నీ చేసేటప్పుడు షూటింగ్ అక్కడ వెళ్ళేటప్పుడు ఆటోలో బజ్జు పెట్టుకుంటది. ఇప్పుడు ప్రతి షూట్ కి మీ మమ్మీతోనే వెళ్తావు నువ్వు? అవును. ఒక్కొక్కసారి మా మమ్మీ చెల్లిని వదిలేసి కూడా వస్తుంది నా ఎంబట. మా రాజేష్ బాబాయ్ వాళ్ళ ఇంటికాడ అట్లా వదిలేసి వస్తాయి, మా తిరుపతి మామ వాళ్ళ ఇంటికాడ. వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి చెల్లిని వదిలేసి నీ కోసం నీతో పాటు వస్తుంది. అవును. పెద్ద సినిమాలు ఎన్ని రోజులు షూటింగ్ ఉండే నీకు? పెద్ద సినిమాలో 7 days ఉండే అన్న. 7 days.